యేసుప్రభు అంటే కావాలని కొన్ని పనులు చేసేవాడండి ఆ రోజుల్లో. కావాలని పనిగట్టుకొని మరీ కొన్ని పనులు చేసేవాడు ఆయన. అదేంటంటే కావాలని స్నానం చేసేవాడు కాదు. కొన్నిసార్లు మీరందరూ ఫ్రెష్గా స్నానం చేశారా? చేసి వచ్చారు కదా. యేసుప్రభు లేదు, కావాలని కొన్నిసార్లు స్నానం చేసేవాడు కాదు. అది కూడా ఉంటుంది. మీరు ఆ సందర్భం కూడా చదువుతారా? ఆ సందర్భం కూడా ఒకసారి బహుశా లూకాసు వార్తలో ఉంటుంది. చదవండి ఒకసారి. లూకాసు వార్త 11వ అధ్యాయం చదవండి, 37వ వచనం. లూకాసు వార్త 11వ అధ్యాయము 37వ వచనం. ఆయన మాటలాడుచుండగా ఒక పరిసయ్యుడు తనతో కూడా భోజనం చెయ్యయ్యా అని యేసుప్రభుని పిలిచాడట. యేసుప్రభు అక్కడ కూర్చున్నాడండి. ఓ పరిసయ్యుడు వచ్చాడు. ఓ నాయనా యేసు, రా మాతో పాటు వచ్చి పక్కన భోజనం చేద్దురా అయ్యా అని పిలిచాడు. నెక్స్ట్, ఆయన అనగా యేసుక్రీస్తు వారు భోజనమునకు ముందుగా స్నానము చెయ్యలేదని ఆ పరిసయ్యుడు చూశాడు. ఇతనికి ఎలా తెలిసింది? స్మెల్ వస్తుంది. అదేంటండి యేసుప్రభు స్నానం చేయడండి? అలా ఏం కాదు, చేస్తాడు ఆయన. కానీ వీడి కోసమే పర్టికులర్గా చేయలే. అది కొన్నిసార్లు అంతే చేయాలండి. అంటే మనం సమాజానికి విరుద్ధంగా చెయ్యాలి కొన్నిసార్లు పాఠం నేర్పాలంటే. నేను చాలాసార్లు నా దగ్గరికి ఎవరైనా వచ్చారనుకోండి, నేను కావాలని ఎడం చేత్తో ఇస్తా డబ్బులు. అడుగుతాడు, అడగాలని ఇస్తా. నేను అడుగుతాడు కదా, మరి అడగాలి, ఆయన కూర్చోబెట్టాలి, ఆడికి 20 నిమిషాలు క్లాస్ బేకాలి. అది నా టార్గెట్. అర్థమవుతుందా? అప్పుడప్పుడు మంచం ఎక్కినప్పుడు కొంతమంది ఆడపిల్లలు కాళ్ళు ఊపుతుంటే ఒప్పుకూడదు అంటారండి. అసలు కాళ్ళు ఊపడం చాలా మంచిది, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అంటే మీరు అందరూ ఇంట్లో వాళ్ళందరికీ అడ్డం తిరగమని చెప్పట్లేదు, మళ్ళీ ఇంటికి వెళ్ళి అడ్డం తిరిగారు పాపం. కొన్ని సైంటిఫిక్గా ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. లేని వాటిని మాత్రం మనం తిరస్కరించాలి. అందుకని పెద్దలు ఏది చెప్పినా ఆయన అజ్ఞానం అనుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే మనం తెలియక చాలా శాస్త్ర విరుద్ధమైన వాటిని ఇప్పటికీ పాటిస్తున్నాం మనం తెలియక. ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా గొల్లలు వచ్చినా చీము వచ్చినా పప్పు తినకూడదని చెప్తారు. పప్పు తింటే చాలా తొందరగా తగ్గిద్ది గాయం. గర్భవతులకి కొన్ని రకాల పండ్లు తినకూడదని చెప్తారు. ముఖ్యంగా ఏ పండు ఉన్నాయమ్మా? బొప్పాయికాయ. అసలు బొప్పాయికాయ తింటే 12 బిడ్డలు పుడతారు. ఏమి కాదు, బొప్పాయికాయ తింటే ఏమైంది? మంచి వైటమిన్స్ ఉంటాయి దానిలో. తెలియక ఆ రోజుల్లో ఏదో ఒకటి స్టార్ట్ చేశారు. మనం దాని నుంచి రిగ్రెట్ అవ్వాలి. ఈరోజు కొన్ని భారాలు మనసులో పెట్టేసుకున్నాం మనం, వాటికి హేతువులు లేవు. యేసుక్రీస్తు కూడా ఒకటే అనుకున్నాడు, వీళ్ళు 3 పూట్ల స్నానం చేస్తాడు పరిసయ్యుడు, వీడు బ్రతుకు బాగోదు. వీడికి ఇప్పుడు క్లాస్ ఇవ్వాలనుకున్నాడు, కావాలని ఆయన స్నానం చేయకుండా కూర్చున్నాడు, కావాలని స్మెల్ వచ్చినట్టు పక్కనే కూర్చున్నాడు. వాడు కరెక్ట్గా బొట్టలో చిక్కాడు. అప్పుడప్పుడు అంతేనండి. అమావాస్య రోజు అది చేయకూడదు, మంగళవారం అప్పు ఇవ్వకూడదు, శుక్రవారం అప్పు తీసుకోకూడదు, గడప కట్ట అవతల వైపు ఉండి డబ్బు మార్పిడి చేసుకోకూడదట. నా దగ్గరికి మా హౌస్ ప్లాన్ చేసేటప్పుడు తలుపు పెడతానికి మేస్త్రి వచ్చాడు. నేను వాస్తవానికి ఒక దగ్గర పెడదాం అనుకున్నా, నేను అక్కడ తలుపు పెడతామని అనుకున్నాను. నేను మేస్త్రి వచ్చాడు, వాడు నేను ఎక్కడైతే పెట్టాలనుకున్నాడో వాడు కూడా అక్కడే పెట్టాలని అనుకొని అన్న మీరు తలుపు పెడితే ఇక్కడ పెట్టండి, ఆ చివరి మాత్రం పెట్టకండి, మంచిది కాదన్నాడు. సడన్గా నా ప్లాన్ మార్చుకుని నువ్వు అక్కడే తలుపు పెట్టరా, ఇక్కడ పెట్టొద్దురా అని చెప్పి ఇప్పటికీ నా తలుపు అక్కడే ఉంటుంది. ఆడు వచ్చినప్పుడల్లా అంటుంటాడు, తలుపు మారింది కానీ మీరు మాత్రం మారలేదు అని అంటాడు. కావాలని కొన్ని చెయ్యాలి, తప్పదు. ఎందుకంటే విరుద్ధంగా ఈ సమాజం తప్పు చేస్తుంది, ఈ సమాజం హేతు విరుద్ధమైన పనులు చేస్తుంది, ఈ సమాజం ఆచారంలో కూరుకుపోయింది అని చెప్పాలంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి సాహసం చేయాలి. రోడ్డు మీద వెళ్తున్నాను అనుకోండి, నేను ఎప్పుడైనా నిమ్మకాయలు ఎక్కడేం కనపడితే కావాలని దూకుతాను నేను. నిజం, పసుపు వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు కట్టి నేను ఎన్ని దొక్కానో నాకే తెలియదు ఇప్పటికీ. ఒకడంటాడు నిమ్మకాయ తొక్కంగానట ఆడికి పక్షవాతం వచ్చిందంట.
నేను అన్నాను 100 నిమ్మకాయలు తీసుకురారా, నేను దొక్కుతా, నాకు ఎందుకు వచ్చిందో చూస్తానని చెప్పా. ఏదో ఈ రెట్టమతం అనుకోకండి దీన్ని. ఇక రెట్టమతం నేర్పించడానికో, అహంకారం నేర్పించడానికో, ఎదురు తిరగమని చెప్పటానికో నేను ఈ మాటలు చెప్పట్లా. యేసు మనకి ఏం నేర్పిస్తున్నాడో వ్యక్తిగత జీవితంలో కొన్ని ఉదాహరణలు జోడిస్తున్నా. యేసు కూడా ఇక్కడ చూడండి, ఆయన రెట్టమతంతో చేయలేదు, ఇలా కావాల స్నానం చేయకుండా కూర్చున్నాడు. పరిచయుడు చూశాడు, ఏమన్నాడు? చదవండి 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 చదవండి, ఇంకా చదవండి. 39వ వచనం చదవండి. అందుకు ప్రభు ఇట్లా నేను ఇదిగో ఇదిగో అడగాలనే కూర్చున్నాడు అక్కడ. ఆయన రెడీగా ఇంత సబ్జెక్ట్ పెట్టుకొని ఉన్నాడు మనసులో. కరెక్ట్గా చిక్కింది చేప. ఇప్పుడు అంటున్నాడు యేసు ప్రభు, ఏమంటున్నాడు చదవండి. పరిచయులైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేస్తున్నారు మీరు, కానీ ఇది పరిచయలకే కదండి, మీకు కూడా సెట్ అయిద్దండి. మీరు అనుకుంటున్నారేమో పరిచయలకు వేసింది కౌంటర్ ఆయన, మీకు కాదని. మీరు అన్నాలు తినేటప్పుడు పల్లెలు కడుగుతారా లేరా? అన్నం తినేటప్పుడు గ్లాసులు కడుగుతారా లేరా? అంటే మీకు కూడా మరి అది చదవండి ఇంకా. కడుగుదురు కానీ మీ అంతరంగము దోపు చెడ్డు మొత్తం పెంటంతా మీ మనసులో ఉందిరా. ఎంగిలి కడుగుతున్నారు బయట, పెంట కడుక్కోవట్లేదురా మీరు అని చెప్తున్నాడండి ఆయన. ఏసన్న మాట ఏంటో తెలుసా? పల్లెం పైన ఉన్న ఎంగిలి మెతుకులు కడుగుతున్నావు, మనసులో ఉన్న ఎంగిలి ఆలోచనలు కడుక్కోలేకపోతున్నావు. పళ్ళానికి పైనంటిన దుమ్మును కడుగుతున్నావు, నీ హృదయంలో ఉన్న దోపును కడగలేకపోతున్నావు, చెడుతనాన్ని కడగలేకపోతున్నావు. అవేమో నిండా ఉంచుకున్నావు, బయటేమో పళ్ళాలు కడుగుతున్నావు. ఎవడకు కావాలరా నీ స్నానం అని అడిగాడండి ఆయన. యేసు అలాంటోడే. మీకు తెలుసో తెలీదో యేసు లోకానికి విరుద్ధంగా చేశాడు, ప్రేమ చూపించాడు బోధల్లో, వ్యక్తిత్వంలో సమాజానికి ఎదురీదాడు ఆయన. పొలస ఎదురీదినట్టు. పులస చేప తెలుసా మీకు? పులస గోదావరిలో సామెత ఉంది, పుస్తులమ్మైన పులస కొనాలంటారు అక్కడ. పుస్తులు అంటే ఏంటో ఒక తాలిబొట్టు, అంటే కొద్దిగా మాండలికాలు డిఫరెంట్గా మీకు వాళ్ళకి పుస్తులు అంటారు. తాలిబొట్టు అంటే అట ఒక సామెత అక్కడ. తాలిబొట్టు తాకట్టు పెట్టైనా పులస చేప కూర తినాలట ఒకసారి. ఏంటండి అంతంటే అన్ని చేపలు ఒక ఎత్తు, ఆ ఒక్క చేప ఒక ఎత్తు. సముద్రానికి ఎదురీదిద్ది ఆ చేప. అన్ని చేపలు సముద్రాన్ని ఇట్టి జీటొస్తే ఈ చేప ఇట్టి చటేలిద్దే. అన్ని చేపలు నదుల్లో నుండి సముద్రంలో కలిస్తే ఇది సముద్రంలో నుంచి నదిలో కలిసిద్ది. అందుకనే దాని టేస్ట్ వేరు, అందుకనే దాని రుచి వేరు. యేసు కూడా పులస చేప లెక్క ఎదురీస్తాడు సమాజానికి. ఇలా మీరు యేసుని జాగ్రత్తగా, యేసు జీవితాన్ని గమనిస్తే విశ్రాంతి దినం దగ్గర వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడతాడు, ఉపవాసం దగ్గర వాళ్ళకి వ్యతిరేకమైన స్టాండ్ తీసుకుంటాడు, స్నానం దగ్గర వాళ్ళకి వ్యతిరేకమైన స్టాండ్ తీసుకుంటాడు. యేసు ప్రభువారి జీవితం మొత్తం చదవండి, పరిసయ్యులు సద్దూకాయల ఆచారాలని తుంగలో తొక్కాడండి. 15వ అధ్యాయానికి ఒకసారి అండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి ఒకసారి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 1-2 వచనాలు. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసునొద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనము చేయుచున్నారే. మీ శిష్యులు ఏంటి? ఇందాకేమో ఉపవాసం చేయలే, ఇప్పుడేం చేయట్లా? ఇప్పుడు చేతులే కడుక్కోవట్లా, చేతులు కడుక్కోకుండా భోజనం చేయుచున్నారే. అసలు చూడండి, నిజంగా ఇవన్నీ అండి ఈ రోజుల్లో ఎవడైనా సగటు వ్యక్తి చేస్తే మీరేమంటారు తెలుసా? వాడు మడ్డోడు, వాడు ఎడ్డోడు అంటారు మీరు. ఆడు బతకిస్తోడాడు, వాడు సోమరిపోత అంటారు మీరు. అలా అనుకుంటే మీ కర్మ. యేసు ఈ లోకానికి పాఠాలు నేర్పించడానికి కొన్ని నిర్లక్ష్యాన్ని కావాలని కనపరిచాడు తన శిష్యుల ద్వారా, ఒక మహిమాన్వితమైన మాటలు ప్రకటించడానికి. ఈ విధంగా ఆయన జీవితాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే కాడిని విరక్కొడుతున్నాడు. ఏంటండి ఆ కాడి అంటే? మనం నెత్తిన పూసుకున్న పెంట, మనం భుజాలపైన మోస్తున్న పాడె. ఏంటో ఆ పాడె, ఏంటో ఆ పెంట అంటే నువ్వు పాటిస్తున్న బైబిల్కి వ్యతిరేకమైన ప్రతి సిద్ధాంతం, ప్రతి ఆచారం, ప్రతి పద్ధతి నువ్వు కావాలని పూసుకున్న పెంటతో సమానం. అదంతా దాన్ని కడుగుతున్నాడు ఆయన, వీటి నుంచి బయట పడేస్తున్నాడు ఆయన. సమస్త దుర్నీతి నుండి ఆయన బయటికి లాగుతున్నాడు యావత్తు మానవ జాతిని. మనందరిని ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? రెన్యూవల్ చేస్తున్నాడు, పునరుద్ధరిస్తున్నాడు.